హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాల్లోని కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను చూపించేది కమర్షియల్ బిట్ అండి. ఈస్ట్ ఫేస్ అండి. 100 అడుగుల రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. ఇది ఎట్కిన్సన్ స్కూల్ రోడ్డు అంటారండి. ఇది కబేళాకి వెళ్తుందండి. ఇది కొత్తగా వేసారండి. 7 సంవత్సరాలు అవుతుంది. ఇది 100 అడుగుల రోడ్డు అండి. ఇది కమర్షియల్ అండి. ఓన్లీ కమర్షియల్కే పనికి వస్తుందండి. ఇదండి, ఇది ఈస్ట్ ఫేస్ అండి. నేను చూపించేది 42.5 60 కొలతలండి. 282 గజాలండి. కమర్షియల్ అండి. దీంట్లో 30, 60 అంటే 200 గజాలైనా ఇస్తారండి బడ్జెట్ సాలకపోతే. ఇది కిందేమో గోడౌన్స్ వేసుకుని పైన రెసిడెన్స్ చేసుకుంటానికి బాగా పనికొస్తుంది. కమర్షియల్ అండి. ఈ రోడ్లో అందరూ వ్యాపారస్తులే కొంటున్నారండి. గోడౌన్ పర్పస్. కింద గోడౌను, పైన కూడా గోడౌను. G+3 వేసి పైన 3లోనేమో రెసిడెన్స్ ఉంటున్నారండి. కింద పైన కూడా గోడౌన్స్ లిఫ్ట్ పెట్టుకొని, పెద్ద లిఫ్ట్ పెట్టుకొని అలా చేస్తున్నారండి. మంచి కమర్షియల్ అండి. ఎవరైతే విజయవాడలో కమర్షియల్ స్పేస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ కమర్షియల్ అండి. 100% కమర్షియల్ అండి. ఇక్కడ గోడౌన్ కట్టుకొని పైన ఉంటే చాలా బాగుంటుందండి. పక్కనేనండి హోల్సేల్ మార్కెట్. అందువల్ల అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. గోడౌన్ అద్దెకిచ్చినా సరే రెంట్లు వస్తాయండి. మీకు ఈఎంఐకి సరిపోతాయండి. అందువల్ల ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయగలిగితే ఇలాంటి అసెట్ని కొనుక్కొని మంచి లాభాలు పొందవలసిందిగా కోరుతున్నానండి. ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటారో, మీ డబ్బు మీ కొరకు పనిచేయాలనుకుంటారో, మీ డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు కాదు పనిచేయటం, మీ డబ్బు మీకోసం రాత్రింబవళ్ళు పనిచేయాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి ఫ్లాట్ అండి. ఇది మంచి అసెట్ అండి. ఇది ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందండి. ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అసెట్ అండి. ఇది ది బెస్ట్, గుడ్ అసెట్ అండి. మంచి ఆస్తి, చెడ్డ ఆస్తి అంటూ ఏముండదండి. దాని మీద మనకి ఇన్కమ్ రాకపోయినా, మామూలుగా అది హైక్ రాకపోయినా అది చెడ్డ ఆస్తి అండి. బాగా హైక్ వచ్చి ఇన్కమ్ సోర్స్ ఉంటే అది మంచి ఆస్తి అండి. ఇది చాలా చాలా మంచి ఆస్తి అండి. ఈ వంతున మనం వదిలేసినా కూడా హైక్ వస్తుంది. లేదు అంటే గోడౌన్ కట్టి అద్దెకి ఇచ్చినా కూడా మనకి ఇన్కమ్ వస్తుందండి. అందువల్ల ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, చెయ్యాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అసెట్ అండి. మంచి అవకాశం అండి. చాలా చాలా ఇన్కమ్ సోర్స్ ఉన్న అవకాశం అండి. అసెట్ అండి. ఇన్కమ్ సోర్స్ ఉన్న అసెట్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఈ ఏరియాలో అందరూ మార్వాడీస్, 1 టౌన్ వైశ్యాస్ అంతా కొంటున్నారండి. అందువల్ల ఎవరైనా సరే కొనాలి, ఇన్వెస్ట్మెంట్కి కానీ కమర్షియల్ స్పేస్ కానీ కావాలనుకుంటే మాత్రం ఇది మంచి ద బెస్ట్ అసెట్ ఇన్ యువర్ లైఫ్ అండి. చాలా చాలా మంచి ఆస్తి అండి. అందువల్ల ప్లీజ్ కాల్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్. ఇది అండి, చూస్తున్నారు కదా, అంతా కమర్షియల్.